హైదరాబాద్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అత్తాపూర్లో బైక్లపై స్టంట్స్ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 6 యువకులను అరెస్ట్ చేశారు. 2 ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అత్తాపూర్లో బైక్లపై స్టంట్స్ చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 6 యువకులను అరెస్ట్ చేశారు. 2 ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లిఖిత, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ హరీష్. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చీకటి పడితే చాలు స్టంట్ రాయర్లు అయితే తయారైపోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అర్ధరాత్రి సమయమైనా అపరాత్రి సమయమైనా కానీ ప్రమాదకరమైన స్టంట్స్ చేయడంతో పాటు ఇటు ప్రయాణికులను కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది గంజాయి, డ్రగ్స్, అదేవిధంగా మద్యం సేవించి కూడా ఈ యొక్క స్టంట్స్ చేయడం అయితే గత కొద్ది రోజులుగా చేస్తూ పాటు ప్రమాదాలకు గురవ్వడం, అంతేకాకుండా వాటిని రీల్స్ లో కూడా షేర్ చేస్తున్న స్థితులు మనం చూస్తూనే ఉన్నాయి. అయితే దీనిపైన గతంలో కూడా పోలీసులు కొంతవరకు యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఇటు ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి స్టంట్స్ ఎవరైనా చేస్తే మాత్రం తప్పకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఇంతకు ముందే అధికారులు చెప్పారు. అయినప్పటికీ కూడా మరికొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో పాటు ఇటు అత్తాపూర్ నుండి రామంతపూర్ వరకు కూడా ఇదే స్థితి నెలకొంది. ఇటు ఈ యొక్క మెహదీపట్నం ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో ఎక్కువగా 8 నుండి 12 గంటల సమయంలోనైతే చాలా వరకు అటు వెళ్లే ప్రయాణికులను ఇబ్బంది పెట్టడంతో పాటు గట్టిగా అరుస్తూ అలాగే హారన్లు కొట్టడంతో పాటు బైక్తో స్టంట్స్ చేస్తున్న స్థితి అయితే కనిపించింది. దీంతో అక్కడున్న స్థానికులు పోలీసులకైతే కంప్లైంట్ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ యొక్క వ్యవహారం ఇలాగే నడుస్తుండడంతో ఈసారి అధికారులు ఎవరెవరైతే ఈ స్టంట్స్కు పాల్పడుతున్నారో వారు ఇన్స్టాగ్రామ్లో ఈ యొక్క రీళ్లను కూడా షేర్ చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో వాళ్ళని అలాగే వారి యొక్క బైక్ నెంబర్స్తో సహా అందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తంగా 6 అయితే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. 18 సంవత్సరాల నుండి దాదాపు 20 సంవత్సరాల వరకు కూడా అందులో యువకులు ఉన్నారు. మొత్తంగా 6 యువకులను అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకొని వాళ్ళతో క్షమాపణలు కూడా చెప్పించిన పరిస్థితి కనిపించింది. కానీ ఇంకెప్పుడైనా ఇలాంటి చర్యలు ఎవరు తీసుకున్నా కానీ డెఫినెట్గా వారిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే వాళ్లకు దాదాపు 1,50,000 రూపాయల జరిమానా విధించడంతో పాటు వారు చేసిన తప్పు తెలుసుకునే విధంగానైతే జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇందులో మైనర్లు కూడా ఉండడంతో వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళ పేరెంట్స్కు ఈ విషయాన్ని చెప్పడంతో పాటు వాళ్ళకు ఈ యొక్క వ్యవహారం పైననైతే అవగాహన తెచ్చేందుకు, అంటే ఆ యొక్క ప్రమాదకరమైన స్టంట్స్ చేసేటప్పుడు వాళ్లకు జరిగే నష్టం కావచ్చు, వాళ్ళతో పాటు అటు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్లకు జరిగే నష్టం, వాళ్ళు పడే ఇబ్బంది విషయానికి సంబంధించి కొంతవరకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామంటూ ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. మొత్తం నగర వ్యాప్తంగా కూడా చాలా వరకు సీసీ కెమెరాలు అనేటివి ఫిక్స్ చేసి ఉన్నాయి. ఎవరైనా ఎలాంటి ఆకతాయి పనులు చేస్తే మాత్రం ఊరుకోము అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న స్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇలాంటి వ్యవహారం ఎవరు నడిపినా కానీ వారిపైన వారు ఆ సమయంలో ఉన్న విషయాన్ని, అంటే వాళ్ళు ఒకవేళ మద్యం సేవించి ఉంటే ఒక రకంగా, అంతేకాకుండా గాంజా సేవించి ఉన్నా లేదా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారా, గతంలో వారిపైన ఏమైనా కేసులు నమోదయ్యాయా, వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని శిక్ష పడే అవకాశాలు ఉంటాయంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లైసెన్స్ రద్దుతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయంటూ అధికారులు చెప్తున్నారు.
ఓకే రైట్, థ్యాంక్ యూ లిఖిత.